ఒకరు పులివెందుల పులి, మరొకరు ఆ పులినే ఓడించిన వేటగాడు. ఆ పులివి కత్తుల చూపులు, ఆ కత్తులను చిత్తు చేసేవి వేటగాడి కళ్ళు. వేటగాడి చేతిలో పులి దెబ్బతింది. మరి ఆ దెబ్బతిన్న పులి ఈ వేటగాడు ఎదురెదురుగా వస్తే ఎలా ఉంటుంది? ఈ సీన్ కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. అసలేంటి పులి వేటగాడి కథ? టేక్ ఎ లుక్. చిన్నప్పటి నుంచి మనం పాము ముంగిస వైరం అనే సామెతను తరచూ వింటూ ఉంటాం. అయితే పాము ముంగిస వైరాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే దక్కుతుంది. నిజానికి సమ ఉజ్జీలైన పాము ముంగిస కొట్లాడుకుంటూ ఉంటే ఎంత మజా ఉంటుందో అది కళ్ళారా చూసిన వాళ్లకి మాత్రమే తెలుసు. ఏపీ రాజకీయాల్లో కూడా ఇప్పుడు అదే సీన్ తెలుగు ప్రజలను కనువిందు చేయబోతోంది. అదే అసెంబ్లీలో పవన్ వర్సెస్ జగన్ ఫైట్. అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు పులివెందుల పులి అంటూ ప్రతిపక్షాలను లెక్క చేయకుండా జగన్ అండ్ కో ఎలా వ్యవహరించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మంత్రులు ఎమ్మెల్యేలైతే మా అన్న సింహమని, సింగిల్గా వస్తాడని, పులివెందుల పులి అని 151 సీట్లు గెలిచామని, ఈసారి 175కు 175 సీట్లు గెలుస్తామంటూ గొప్పలకు పోతూ నానా రకాలుగా ప్రతిపక్ష నేతలను నోటికొచ్చినట్టుగా దూషించారు. చివరికి ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే బొక్కబోర్ల పడ్డ వైసీపీ కేవలం 11 స్థానాలకి పరిమితమై అధపాతాళానికి పడిపోయింది. అయితే పులివెందుల పులి జగన్ ఇంతలా ఘోర ఓటమి చెందడానికి కేవలం పవన్ కళ్యాణ్ అనే వేటగాడు మాత్రమే కారణమని వైసీపీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ పై అయితే జగన్ కసితో రగిలిపోతున్నారు. 30 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని ఏలుదామనుకుంటే మధ్యలో తనకు పక్కలో బల్లెంలా తయారైన పవన్ కళ్యాణ్ తాను కన్న కలలను చిరిమివేశాడని జగన్ మదన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. పులివెందుల పులిగా చెప్పబడుతున్న జగన్ ఆ పులినే ఓడించిన వేటగాడు పవన్ కళ్యాణ్. ఇద్దరు అసెంబ్లీలో ఎదురుపడితే ఆ సీన్ ఎలా ఉంటుంది అని 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రసంగాలు మాత్రమే ప్రజలు చూశారు. అసెంబ్లీలో పవన్ మైక్ అందుకుంటే సీన్ ఎలా ఉంటుంది? ఈ 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వంలోని అవకతవకలపై పవన్ ఏ విధంగా స్పందిస్తారు? పవన్ మాటలకు జగన్ ఎలా రిప్లై ఇస్తారు? అసలు ఆ ఇద్దరి మధ్య వాడివేడి ప్రసంగాలు ఏ విధంగా జరగబోతున్నాయి? ఇప్పుడు అందరినీ ఉత్కంఠకు గురి చేస్తున్న అంశం ఇదే. ఇన్నాళ్లు జగన్ను పులివెందుల పులి అంటూ వైసీపీ చెప్పుకోగా పులిని ఓడించిన వేటగాడు పవన్ కళ్యాణ్ అంటూ జన సైనికులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ వైరం ఏనాటిదో అన్నట్లుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగే వార్ చూస్తుంటే ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. వీళ్ళిద్దరి మాటల్లోని కసి పగ చూస్తే వీళ్ళది జన్మజన్మల వైరమా అన్నట్లుగా ఉంటుంది. ఎవ్వరు తగ్గరు, ఇద్దరు ఇద్దరే. పవన్ అంటే జగన్ కు అస్సలు గిట్టదు. 2014లో తన ఓటమికి పవనే కారణమని భావిస్తున్న జగన్ అప్పటి నుంచే పవన్ పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ ను దూషిస్తూనే వస్తున్నారు. దత్తపుత్రుడు, పెళ్లిళ్లు ఇలా నానా రకాలుగా విమర్శలు చేశారు. ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడంటూ జగన్ 2014 నుంచి చేస్తున్న విమర్శలతో పవన్ జగన్ల మధ్య దూరం మరింత పెరిగిపోయింది. ఇంకోవైపు జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రతిపక్షాలపై ఉక్కుపాదం, కార్యకర్త నుంచి సీఎం వరకు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం, అభివృద్ధి ఊసే లేకపోవడం ఇలా అనేక కారణాలతో జగన్ పై పవన్లో మరింత ఆగ్రహం వ్యక్తమైంది. జగన్ మళ్లీ వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్న పవన్ ఓట్లు చీలకుండా ప్రతిపక్షాలను ఏకం చేశారు. దీంతో ఈసారి కూటమి భారీ మెజార్టీతో విజయ దుందుబి మోగించింది. 2014లో మళ్లీ ఈ ఎన్నికల్లో తన పతనానికి పవన్ కళ్యాణే కారణమన్న ఆగ్రహంతో జగన్ రగిలిపోతున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపడంతో జగన్ ప్రభుత్వంలోని అవకతవకలన్నింటినీ వెలికితీసి కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం కూడా గట్టిగానే లెక్కలు సవరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వంలోని అవకతవకలపై పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో గర్జించే అవకాశం కనిపిస్తోంది. మరి అసెంబ్లీలో పులివెందుల పులి వర్సెస్ వేటగాడు పవన్ కళ్యాణ్ మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందో అన్నది చూడాలంటే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.